అసలు థైరాయిడ్ కి ఏం కావాలి? థైరాయిడ్ హెల్దీగా ఉండాలన్నా ఖచ్చితంగా గట్ హెల్దీగా ఉంచుకోవటం అవసరం. గట్ మైక్రోబియం అంటే ఆ డిస్బయాసిస్ లేకుండా, ఆ ఇంబ్యాలెన్స్ లేకుండా, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ లేకుండా గట్ మైక్రోబియం హెల్దీగా వచ్చేలా చూసుకుంటే థైరాయిడ్ సమస్య రాదు. 70% ఇమ్యూన్ సెల్స్ గట్ లోనే ఉంటాయి. అది లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గరే ఉంటాయి. వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఏది రానివ్వాలో ఏది రానివ్వకూడదు శరీరంలోకి అనే ట్రైనింగ్ ఇచ్చేదే గట్ మైక్రోబియం కదా, గట్ లైనింగ్ కదా. అది సరిగ్గా హెల్దీగా లేకపోతే ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయితే ఆటోమేటిక్ గా సెల్ఫ్ టాలరెన్స్ కూలిపోయి పొరపాటున మంచి హెల్దీగా ఉన్న కణాలను కూడా అవి శత్రువులుగా భావించి దాడి చేస్తాయి కదా. దాంట్లో భాగంగానే థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా దాడి జరుగుతుంది కదా. బేసిక్ గా T4 T3 గా కన్వర్ట్ అయ్యేదే గట్ లో కాబట్టి ఈ సమస్య అంతా వస్తుంది. గట్ లైనింగ్ దెబ్బతిందంటే ఆటోమేటిక్ గా ఆటోఇమ్యూన్ సమస్య వస్తుంది. ఈ ఆటోఇమ్యూన్ సమస్య వచ్చిందంటే మళ్ళీ థైరాయిడ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్ గా ఉండాలి. అట్లా ఉండాలి అంటే గట్ హెల్దీగా ఉండాలి. గట్ మైక్రోబియం హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.